ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చే బైబిల్. ఒక మంచి పాఠం అండి ఇది. పాఠం పేరు మరొకసారి చెప్తున్నాను. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చే బైబిల్. ప్రియమైన దేవుని వర్లరా, సంఘ సంస్కర్త అనగానే ఈ సమాజంలో నెలకొన్నటువంటి సాంఘిక దురాచారాలను, అలాగే ఈ సమాజంలో నెలకొన్నటువంటి మూఢనమ్మకాలను, చెడు సాంప్రదాయాలను తొలగించేటటువంటి వాడని, వాటన్నిటినీ రూపుమాపేటందుకు అహర్నిశలు కష్టపడేటటువంటి వాడని మనకు తెలుసు. అయితే మన దేశంలో కూడా ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఉన్నారని గతంలో పాఠాల్లో మనం చదువుకున్నాం. అయితే మన దేశ చరిత్రకు తెలియనటువంటి ఒక పచ్చి నిజాన్ని ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చినటువంటి బైబిల్ అనేటటువంటి పాఠంలో ఒక వాస్తవాన్ని మనం నేర్చుకుంటాం. ప్రియమైన దేవుని వల్లరా, సంఘాన్ని సంస్కరించినటువంటి సంస్కర్తలు బైబిల్ పాటించారని, బైబిలే వారికి స్ఫూర్తినిచ్చిందని మొట్టమొదట మనం గ్రహించాలి. ఒక మనిషిలో గూడు కట్టుకొని ఉన్నటువంటి పాపపు ఆలోచనలను వాటి మూలాలతో సహా పెరికివేసి మహాత్ముడిగా మార్చేసేటటువంటిది బైబిల్. మనందరికీ తెలుసు. మనిషి తప్పు చేసినా సరిచేయగలిగినటువంటి శక్తి వాక్యానికి ఉంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎన్నో దురాఘాతాలను మరి మనిషిగా కాకుండా పశువు కంటే అత్యంత హీనముగా మార్చి యావత్తు నరజాతిని తలదించుకునేలా చేసినటువంటి ఎన్నో దురాచారాలను మరి బైబిల్ స్ఫూర్తితో రూపుమాపినటువంటి సత్యం ఈ ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత బైబిల్ చేతపట్టినటువంటి ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. బైబిల్ అంటే విదేశీ పుస్తకం కాదని చాలామందికి మనం తెలియజెప్పాలి. అంటే బైబిల్పై ఈరోజు ఎలాంటి ముద్ర వేశారో మనందరికీ తెలుసు. బైబిల్ అంటే విదేశీ మత పుస్తకమని అమాయకులు మరి దీని మీద మచ్చవేసి మత ఛాందసవాదుల అహంకారాన్ని మరి ఈరోజు చెప్తున్నటువంటి ఈ పాఠం ద్వారా వాళ్ళకి ఈ వ్యాసం ద్వారా గొడ్డలి పెట్టుగా మారాలి ఇది. ప్రియమైన దేవుని వల్లరా, మన దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి ఒక సంఘ సంస్కర్త, రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి ఒక సంఘ సంస్కర్త మరి ఆ రోజుల్లో ఉన్నాడు. ఈయన 1772 మే నెల 22వ తేదీన జన్మించాడు. ఇతడు సతీ సహగమనం అనేటటువంటి దురాచారాన్ని రూపుమాపాడు. ఆ కాలంలో చిన్నపిల్లలకు పండు ముసలివాడినిచ్చి పెళ్లి చేసేవారు. చాలా చిన్న పిల్లలకు బాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అనగా పండు ముసలివాళ్ళనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అతడు ఆ ముసలివాడు త్వరగా మరణిస్తే అతనికి భార్యగా ఉన్నటువంటి ఈ పసిపిల్లను కూడా చితిలో తగలబెట్టేసేవారు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి ఇతను దీనికి ఒక సంస్కృతి చెప్పాడు. ఈయన ఈ దేశ దురాచారాలపై తిరుగుబాటు బావుట ఎగరవేశాడండి. సతీ సహగమనం అనేటటువంటి దీన్ని నిర్మూలించడంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఇతను పోషించాడు. దానిని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. ఇవన్నీ మనము చరిత్ర పాఠాల్లో మనం చదువుకుంటాం.
అయితే ప్రియమైన దేవుని వల్లరా మనం గమనించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి ఇతను విలియం కేరీ అనేటటువంటి ఒక మిషనరీ పరిచయంతో బైబిల్ నేర్చుకున్నాడు. ఇది చాలామందికి తెలియాలి. బైబిల్ చదివాడు ఇతను. అప్పటికే విలియం కేరీ అనేటటువంటి అతను మన దేశంలో ఉన్నటువంటి సతీ గమనం అనే దురాచారంపై పోరాడుతున్నాడు. విలియం కేరీ పరిచయంతో క్రైస్తవ్యంపై దృష్టి సాధించినటువంటి ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి ఇతను బైబిల్ అవగాహన అప్పటికే చేసుకున్నాడు. బైబిల్లోని ఒక విషయం ఆయన్ను ఆకర్షించింది. ఆ మాట ఏంటో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఇతను సతీ సహగమనం నిర్మూలించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బైబిల్లో ఒక వచనాన్ని నేను తీసుకున్నాడు. ఆ వచనం అతన్ని ఎంతగానో ఆకర్షించింది రాజా రామ్మోహన్ రాయ్ని. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే రోమపత్రిక 7వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు చూద్దాం. జాగ్రత్త నోట్ చేసుకోండి. రోమపత్రిక 7వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును అన్న మాటను చదివాడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. భర్త గల స్త్రీ, ఒక స్త్రీకి భర్త ఉన్నాడు. ఆ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలుగా ఉంటుంది ఒక స్త్రీ. ఆ తర్వాత ఒకవేళ భర్త చనిపోతే భర్త విషయమైనటువంటి ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందుతుందని బైబిల్ చెప్పింది. అంటే భర్త బతికున్నంత వరకు భార్య భర్తకి బద్ధురాలు. ఒకవేళ భర్త మరణిస్తే ఆమె వేరొక పురుషుని వివాహం చేసుకోవచ్చును అన్న వచనాన్ని మరి బైబిల్లో మరి చదివినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఈ దేశంలో ఎలాంటి సంస్కృతి పురులు విప్పిందో గ్రహించాడు. ఇప్పుడు మనం చదివినటువంటి మాటను బట్టి ఒక మంచి స్ఫూర్తి తీసుకొని సతీ సహగమనం అనే దానిపై ఈయన పోరాటం సాధించాడు. ఆయనకు తోడుగా విలియం కేరీ అప్పటికి ఉండనే ఉన్నాడు. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ బెంటిక్ అనేటటువంటి అతను AD 1829 చట్టం జారీ చేశాడు. ఈ విధంగా సతీ సహగమనం అనేటటువంటి దురాచారానికి అడ్డుకట్ట అనేది ఆ రోజు పడిందండి. ఈ మొత్తం ప్రక్రియలో విలియం కేరీ కానీ రాజా రామ్మోహన్ రాయ్ కానీ బైబిల్ నుండి స్ఫూర్తి పొందారు అనుటలో ఎటువంటి సందేహం మాత్రం లేనే లేదు. అందుకే మన దేశంలో జన్మించినటువంటి మరొక సంఘ సంస్కర్త గురించి మనం ఆలోచించినప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇతను ఏప్రిల్ 16వ తేదీ 1848 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఆయన కూడా బాల్య వివాహాలు నిషేధించటంలో, వితంతు వివాహాలను ప్రోత్సహించేటటువంటి విషయంలో ప్రాముఖ్య పాత్ర పోషించాడని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వీరేశలింగం పంతులు గారు ఈయన కూడా బైబిల్ నుండి స్ఫూర్తి పొందాడని మనకి మొట్టమొదట అర్థం కావాలి. కొన్ని వచనాలను మనం ఆలోచించగలిగితే ఇతను కూడా బైబిల్ పాటించాడు. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గారు అనేటటువంటి ఇతనికి కూడా బైబిలే కొన్ని వచనాల ద్వారా స్ఫూర్తినిచ్చిందని మనము తెలుసుకోవాలి. ఈయన ఎలాంటి మాటను తీసుకున్నాడంటే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల
ఆమెకు వివాహం చేయవలసినటువంటి ఎడలను అని రాసింది. అంటే ఒకని కుమార్తెకు ఈడుమించిపోయిన ఎడలను ఆమెకు వివాహం చేయవలసిన ఎడలనంటే, ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే పెళ్ళికి ఒక వయసు ఉంటుందని, ఆ వయసు మించిపోతూ ఉన్నప్పుడు మాత్రమే వివాహం చెయ్యాలని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. అప్పటికే అనేక భాషల్లో తర్జుమా అయినటువంటి బైబిల్ని ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఏమండి మరి ఒక చక్కటి బోధ చేసిందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాదు వితంతు వివాహాలను ఆయన మరి ప్రోత్సహించాడు. ఈ వితంతు వివాహాలను కూడా ఆయన ఎలా ప్రోత్సహించాడని మనం ఆలోచిస్తే దానికి కూడా అతనికి బైబిల్ స్ఫూర్తినిచ్చిందని మనం చెప్పుకోవచ్చు. బైబిల్లో ఒక మాటను ఆలోచించాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలే. రోమపత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు ఇంతకుముందు మనం చదివింది. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ, భర్త పోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందింది కనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనెను వ్యభిచారిణి కాకపోవునన్న పదం చదివాడు ఆయన. అలాగే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39లో కూడా భార్య తన భర్త బ్రతికున్నంత కాలం బద్ధురాలయ్యుండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైనటువంటి వారిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలయ్యుండును, కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను అన్న పదాలు చదివాడు. ఈ మాటలన్నీ కూడా ఆయన చదివి వీటిని స్ఫూర్తిగా తీసుకున్నాడు. మనం ఆలోచిస్తేనండి, ఒక రాజా రామ్మోహన్ రాయ్ కానీ లేదా కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ బైబిల్ ఆధారం చేసుకొని ఒక మనిషి జీవించేటటువంటి హక్కును కాలరాసేటటువంటి అధికారం ఎవరికీ లేదని, భర్త మరణించగానే చితిపై భార్య మరణించేటటువంటి అవసరత లేదని వీళ్ళు గ్రహించి దానికి అడ్డుకట్ట వేశారు. మన దేశంలో ఉన్నటువంటి మరొక సాంఘిక దురాచారం ఏంటంటే దేవదాసి వ్యవస్థ లేదా జోగి వ్యవస్థ అనేటటువంటి దానిని కూడా బైబిల్ ప్రకారమే కొంతమంది సంస్కర్తలు దీన్ని నిర్మూలించారు. దేవదాసి వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే, గతంలో గ్రామంలో పూర్వం ఒక కుటుంబాన్ని ఎంచుకునేవారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఒక దేవునికి ప్రతిష్ఠించారని చెబుతారు. దాని అర్థం ఏంటంటే, ఆ ఊరు వారంతటికీ కూడా ఉమ్మడి సొత్తుగా ఆ కుటుంబం ఉంటుంది. పెళ్లి చేసుకొని సాధారణమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడపడానికి ఆ కుటుంబానికి హక్కు లేదు. ఒక కుటుంబాన్ని ఎంచుకుంటారు ఊరు వారందరూ కలిసి. ఊరంతా వారిని సమిష్టిగా అనుభవించేవాళ్ళండి. వారికి పిల్లలు పుడితే ఆ పిల్లలను వాళ్లే సాకాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఊరిలో ఆ కుటుంబాన్ని వేశ్యల కుటుంబం అని పిలిచేవాళ్ళు. తెలంగాణలో కొన్ని వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు దేవదాసీలుగా కొనసాగడం అన్నది ఇప్పటికీ మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. కానీ దేశవ్యాప్తంగా చూస్తే ఈ దురాచారం చాలా వరకు రూపుమాపబడిందండి, ఇప్పుడు లేదు. ఈ విషయంలో కూడా సంఘ సంస్కర్తలను మేల్కొల్పనిచ్చినటువంటి ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిలే. అంటే సంఘ సంస్కర్తలకు మేల్కొల్పునిచ్చింది బైబిల్ అని మనం చెప్పక తప్పదు. ఎలాగంటే బైబిల్లో కొన్ని మాటలు వీళ్ళు తీసుకున్నారు సంఘ సంస్కర్తలు. ఈ దురాచారాన్ని
రూపుమాపటానికి, దేవదాసీలుగా కొనసాగేటటువంటి ఈ చెడు తత్వాన్ని లేదా ఈ దేవదాసీలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ దురాచారాన్ని రూపుమాపటానికి బైబిల్లో కొన్ని మాటలు ఎంచుకున్నారండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెల్లో యవతియు వేసిగా ఉండకూడదు. అలాగే లేవ్యకాండం 19వ అధ్యాయము, లేవ్యకాండం 19వ అధ్యాయం 29వ వచనం. నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేసిగా చేయకూడదు. చూడండి ఎలాంటి పదాలు దేవుడు రాయించాడు. ఈ వచనాలను మనం ఆలోచించినప్పుడు ఏమంటే ఇశ్రాయేలును చెడిపోయినటువంటి ఈ ప్రపంచమునకు దూరంగా ఉంచాలని అనుకున్నటువంటి దేవాతి దేవుడు మోషే ద్వారా ఎన్నో నియమాలను విధించి ధర్మశాస్త్రం వాళ్ళకిచ్చాడు. అందులోని పై మాటలు అప్పటికే అన్ని జనులలో కొందరు వేశ్యలుగా కొనసాగడం అన్నది మనం ఇప్పుడు చదువుకున్నాం. ఉదాహరణకి మనం ఆలోచిస్తే ఇశ్రాయేల్ కాలంలోనే రాహాబు అనేటటువంటి వేశ్య ఒక ఆమె ఉందని మనం బైబిల్లో చదువుకుంటాం. అయితే మానవ జాతిని కబళించేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధి ఎయిడ్స్ దానివల్లనే వస్తుందని దేవునికి ముందుగానే తెలుసు. కాబట్టి ఇశ్రాయేల్లో దేవదాసీలుగా ఎవరు కూడా ఉండకూడదని శాసించాడు దేవుడు. దేవుని విఘ్నతకు దూరదృష్టికి ఒక దృష్టాంతముగా 2000 సంవత్సరాల క్రితం మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఒక వేశ్య విషయమై ఇచ్చాడు. మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం. ఒక స్త్రీని వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఒక చోటకు తీసుకొచ్చినప్పుడు ఆమె గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్పదండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మీరు నోట్ చేసుకోండి. ఇందులో మనం ఆలోచిస్తే మీలో పాపము లేనివాడు ఈమెని రాళ్ళతో కొట్టి చంపడానికి అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళ మాట విన్నటువంటి వారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఆమెను విడిచి వెళ్ళిపోయారని మనం చదువుకుంటాం. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే ఒక మాటతో జరగబోతున్నటువంటి కాండను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు ఆపాడు. అంటే దేవుని మాట ఒక హత్య జరగకుండా మనుషుల మనసును మార్చివేస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలండి. ఆ వేశ్య వైపు తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచినటువంటి ఆ పిలుపు ప్రపంచంలో ఎవరు కూడా పలకనటువంటి ఒక అద్భుతమైనటువంటి పదాన్ని క్రీస్తు ఆ రోజు పలికాడు. అదే అమ్మా అని పిలిచాడు. ఆ మాటకు చెలించిపోయినటువంటి ఆమె తన వంటి పాపాత్మురాలుని కూడా అమ్మా అని పిలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి సంస్కారానికి నిజంగా పాదక్రాంతులుగా మిగిలిపోయిందండి ఆమె. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా పాపం చేయకు అని చెప్పినటువంటి క్రీస్తు మాట లేదా క్రీస్తు ఇచ్చినటువంటి ఆదేశాలకు తల వంచి తన పాప జీవితాన్ని విడిచిపెట్టిందని మనం బైబిల్లో చదువుకుంటాం. అంటే వ్యభిచారమైనటువంటి మహమ్మారిని మనుషుల బ్రతుకు నుండి తుడిచిపెట్టింది బైబిల్. అర్థమవుతుందా? దేవుని మాటకు అంత శక్తి ఉందండి. ఆ మాటే దేవదాసి వ్యవస్థను రూపుమాపడంలో ఔషధమైంది, మర్చిపోకండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది బైబిల్ అని మనము బైబిల్ చేతపట్టి స్పష్టంగా చెప్పచ్చు. ఇప్పటికీ మీరు ఆలోచిస్తే ఇప్పటికీ కూడా భారతదేశంలో అనేక ప్రాంతాలలో మనకు కనిపించే మరొక దురాచారం ఏంటంటే నరబలి. గుప్త నిధులు లభిస్తాయని, అరిష్టాలు తొలగిపోతాయని కొంతమంది పసిపిల్లలను బలివ్వడం అన్నది నిత్యం వార్తల్లో మనం వింటూనే ఉన్నాం, మీడియాలో మనం చూస్తున్నాం. విజ్ఞానం, మీరు ఆలోచిస్తే విజ్ఞానం అంతరిక్షంలోకి పరుగులు తీస్తున్నటువంటి ఈ కాలంలో కూడా
మన దేశంలో నరబలి జరగడం అన్నది మనం ఆలోచిస్తే మనం ఎంత వెనకబాటుతనానికి మరి దగ్గరగా ఉన్నామన్నది మనకు అర్థమవుతుంది. కానీ చాలా వరకు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నరబలులు తగ్గాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దురాచారం ప్రపంచ దేశాలలో అనేక జాతుల్లో ఉండేదండి. అనేక జాతుల్లో ఉండేదని బైబిల్ మనకు చెప్పింది. మీరు ఆలోచిస్తే బైబిల్లో మనం ఆలోచిస్తే నరబలి గురించి మనం ఆలోచించినప్పుడు ఒక అమోనీల దేవత అయినటువంటి మెలేకు దేవతకు పిల్లలను బలిచ్చినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనం. అవీలు నిహబ్జు దేవతను తత్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెఫెరీయులు తమ పిల్లలను మెలేకు అనేమెలేకు అను సెపరేయు యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. నీవు నాకు కన్నటువంటి కుమారులను కుమార్తెలను ఈ బొమ్మలు మృంగివేయనట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వం చాలకపోయినని నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి అన్నాడు. అంటే తమ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనము మరి దేనిని జరిగించునో దానినే ఇశ్రాయేలు కూడా అనుసరించి వారి పిల్లలను అన్ని దేవతలకు నరబలిచ్చారండి. ఈ క్షుద్ర పూజల వలన లేదా గుప్త నిధులు దొరుకుతాయని, ఊహించినటువంటి ధనము హఠాత్తుగా వచ్చి పడుతుందని వారి మూర్ఖపు ఆలోచనలే దీనికి మొట్టమొదటి కారణమయ్యాయి. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, మరి న్యూస్లో మనం చూసాం, విజయవాడలోని ఒక హిందూ దేవాలయంలో అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు జరిగాయని ఈ వార్త యావత్తు రాష్ట్రాన్ని కూడా కలవరపరిచింది. అంటే దేవుని జ్ఞానం మనిషికి అందనప్పుడు మనిషి అంధకారంలోకి జారిపోతాడండి. అజ్ఞానంలో ఏం చేయాలో తెలియనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఇలాంటి మూఢాచారాలకు లేదా ఇలాంటి దురాచారాలకు పాల్పడతారు. గాఢాంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగు ప్రకాశించినట్లు దేవుని జ్ఞానం క్రీస్తువులే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆ తర్వాత నరబలి అనే దాన్ని రూపుమాపింది. బైబిల్ ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చొని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని అన్నాడు. చూడండి, సమాజాన్ని మేల్కొల్పుటకు మూఢాచారాల నుండి మనుషులను సరిచేయుటకు ఎందరో సంఘ సంస్కర్తలు నేటికి ప్రయాసపడుతూనే ఉన్నారండి. అయితే ఈ విషయంలో కూడా జ్ఞానం అందించుటలో వారికంటే బైబిలే ముందు ఉందని మొట్టమొదటి మనం గ్రహించాలి. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది బైబిలే. తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్రం ఇస్తూ ఏమని రాయించాడో కొన్ని మాటలు మనం బైబిల్లో చూడగలిగితే, ఈ సంఘ సంస్కర్తలు ఎలాంటి మాటలు తీసుకొని ప్రపంచాన్ని లేదా మన దేశాన్ని మరి చక్కటి బాటలో పెట్టారో మీకు అర్థమవుతుంది. లేవియాకాండం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీవు మాత్రం నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞది. మెలేకు అనగా ఒక దేవత లేదా ఒక దేవత ప్రతిమ లేదా ఒక దేవత విగ్రహం. అది ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 31-32 వచనాలు. తమ దేవతలకు
వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములలో కాల్చివేయుదురు కదా. అంటే ఈ వచనాలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలించి పరిశోధిస్తే ఎవరికైనా అర్థమవుతుందండి దేవుని భావాలు ఎంత ఉన్నతమైనవో. నరబలి వంటి మరి దురాచారాలను తనకు హేయమని దేవుడు చెప్పేటటువంటి విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతుందండి. అన్ని జనులను కఠినంగా కూడా గట్టిగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ మాట వెనక నరబలి జరిగించినటువంటి ఇశ్రాయేలును అత్యంత కఠినంగా దేవుడు ఆ రోజే శిక్షించాడు. దేవునికి నచ్చలేదు. ఇర్మీయా గ్రంథం 19వ అధ్యాయము 3-4 వచనాలు 3-4-5 వచనాలు చూద్దాం. ఇర్మీయా గ్రంథం 19వ అధ్యాయము 3 నుంచి. ఆలకించుడి, యెరూషలేము సమాచారము వినువారికందరికీ చెవులు గిగ్గురుమన్నంత కీడును నేను ఈ స్థలమందు వారి మీదకి రప్పింపబోతున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి అపచారం చేసి ఉన్నారు అన్నాడు. చూడండి. అలాగే 5వ వచనంలో తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠముల కట్టిరి. బయలుననగా బయలుదేవతలు. ఈ విధంగా తప్పు చేసినటువంటి కొడుకుని తండ్రి దండించి దారిలోకి తెచ్చినట్టుగా దేవుడు కూడా అనేక విధాలుగా ఇశ్రాయేలును దండించి దారిలోకి తెచ్చాడండి. అంతేకాకుండా క్రీస్తుని లోకానికి పంపించి తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించి దేవుడు మహాజ్ఞానమును వాళ్ళకు బోధించడం ద్వారా ప్రపంచాన్ని వెలిగించాడు. వాక్యం పట్టుకున్నటువంటి వారికి బైబిల్ విజ్ఞానం తెలుసు కనుక క్రైస్తవులలో సతీ సహగమనం అనేటటువంటి దురాచారం కావచ్చు, లేదా బాలల వివాహాల గురించి కావచ్చు, నరబలుల వంటి దారుణమైనటువంటి ఈ దురాచారాలు జరగకుండా మరి ఆ రోజు బైబిల్ను బట్టి వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు ఇవన్నీ కూడా పాటించారండి. ఈరోజు మనం ఆలోచిస్తే క్రైస్తవులకు బైబిల్ గురించి తెలుసు కాబట్టి ఇలాంటి వాటిని పాటించరు, ఇలాంటి వాటిని జరగనివ్వరు. ఒకసారి మీరు ఆలోచించండి, నిజంగా బైబిల్ అనేది ఈరోజు ప్రపంచంలో లేకపోతే, లేదా బైబిల్ చేతపట్టినటువంటి క్రైస్తవులే కనుక లేకపోయి ఉంటే ఎటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో ఉండేవో ఊహించడానికి భయంకరం అండి. నిజమండి, బైబిల్ చేతపట్టినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టే నేటికి కూడా ఎన్నో దురాచారాలు, ఎన్నో భయంకరమైనటువంటి పద్ధతులను మరి రూపుమాపినటువంటి దాఖలాలు మనకి ఆలోచిస్తే చరిత్రలో మనకు అర్థమవుతాయి. నిజంగా మనం ఆలోచిస్తే బైబిల్ చేతపట్టినటువంటి క్రైస్తవులే కనుక ఈ ప్రపంచంలో లేకపోయి ఉంటే ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనే వాళ్ళమో ఊహిస్తే చాలా కష్టమండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనం ఆలోచిస్తే ఒక మరి సతీగమనం కాకుండా, అది మాత్రమే కాకుండా, లేదా బాలల వివాహం గురించి మాత్రమే కాకుండా, లేదా నరుబలుల వంటి ఇలాంటి దురాచారాలు మాత్రమే కాకుండా మరి ఎన్నో బైబిల్ ప్రకారంగా సంఘ సంస్కర్తలు ఎన్నిటినో నిర్మూలించారు. వాటిల్లో వరకట్నం ఒకటి. వరకట్నం అనేటటువంటి దీనిని మనం ఆలోచిస్తేనండి, ఇప్పటికీ కూడా ఈ వరకట్నం అనేది ఈరోజు కూడా సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టించిందో, ఎంతమంది అబలల దేహాలు మరి ఉరితాళ్లకు వేలాడేవో, ఎన్ని కుటుంబాలు ఈ కట్నం అనేటటువంటి పిశాచికి బలైపోయావో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు కూడా మనకి ఈ కట్నం బారిన ఎంతోమంది మరి బాధపడుతూనే ఉన్నారు. అయితే నేటి కాలంలో కూడా చాలామంది మరి సంఘ సంస్కర్తలు వరకట్నం అనేటటువంటి ఒక సాంఘిక దురాచారం
అని దీన్ని అంటున్నారు. ఒక జాగరూకత వారికి కలిగిందంటే దీని వెనక బైబిల్ ఉందన్న విషయాన్ని, ఒక నిజాన్ని మనం మొట్టమొదటి గుర్తించాలి. ఈ విషయం మీకు అర్థం కావాలంటే బైబిల్లో మీరు చూస్తేనండి, ఈ వరకట్నం నిషేధించేటటువంటి సంఘ సంస్కర్తలు బైబిల్ ఎలా పాటించారో ఒక మంచి మాటను మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే నిజంగా దీని వెనక వీళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన వెనక బైబిల్ ఉందో లేదో మీకు అర్థమవుతుంది. సంఘ సంస్కర్తలకు బైబిల్ ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో మీకు తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఆ మాట అండర్లైన్ చేయండి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఏమండి, పెళ్లి పత్రికల్లోనూ పెండ్లి ప్రసంగాలలోనూ కనిపించేటటువంటి మాటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనే పదం మనం వింటూ ఉంటాం. క్రైస్తవులలో చాలామంది ఈ ఒక్క మాటను తీసుకొని పత్రికల్లో ముద్రిస్తున్నారే కానీ దాన్ని కొనసాగింపుగా దేవుడు మాట్లాడినటువంటి మాటను మాత్రం ఎవడు పట్టించుకోలేదండి, వదిలేశారు. అదే ఇప్పుడు నేను చదివాను. ధనాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని బైబిల్ చెప్పింది. అంటే మనకు కావాల్సినటువంటి ఫోటోలను మనకు కావాల్సినటువంటి క్రాప్ చేసి ఎడిట్ చేసినట్టుగా కొంతమంది వాక్యాన్ని కూడా క్రాప్ అండ్ ఎడిట్ చేసుకున్నారండి. మనము అలా చేయకుండా దాన్ని పూర్తిగా కనుక చదవగలిగితే వివాహం పరిశుద్ధమైనదని చెప్పినటువంటి దేవుడే దాని తర్వాత ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని చెప్పాడు. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడంటే వివాహంలో ధనాపేక్ష, వరకట్నం అనేటటువంటి దానిని, వరకట్నం అనేటటువంటి రూపంలో మానవ జీవితాలను చిత్రవధం చేస్తున్నటువంటి విషయాన్ని ముందుగా ఎరిగినటువంటి దేవుడు మరి కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అని గట్టిగా హెచ్చరించాడు. అంటే అనాది దేవుని సంకల్పమైనటువంటి పవిత్ర బంధాన్ని పెండ్లి కూడా ఒక వ్యాపారంగా చేయవద్దని చెప్పడమే ఏమండి దేవుని ఉద్దేశం అండి. వరకట్నం అనేటటువంటి ఈ దురాచారాన్ని బైబిల్ పూర్తిగా ఎప్పుడో నిషేధించింది. దేవుడు స్పష్టంగా బైబిల్లో రాయించాడు. అర్థమవుతుందండి? ఇలా మనం చదువుకుంటూ పోతే ఎన్నో విషయాలకు సంఘ సంస్కర్తలకు బైబిల్ స్ఫూర్తినిచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి వచనాలు ఎన్నో తీసుకున్నారు. ఇంకా మనం ఆలోచిస్తే మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరొక దురావ్యవస్థ ఏంటంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ గురించి కూడా మనం ఆలోచిస్తే దీని గురించి కూడా బైబిల్లో ప్రపంచానికి బైబిల్ ఎప్పుడో హెచ్చరించింది. కులం గురించి మనిషి మూలాలను బైబిల్ తెలిపిందండి. కులం అనేది కరెక్ట్ కాదని బైబిల్ ఎప్పుడో చెప్పింది. కులం గురించి ఆలోచించొద్దని చెప్పింది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకరి నుండే వచ్చారని బైబిల్ ఎప్పుడో చెప్పింది. చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి అన్నాడు. ఈ ఒక్క మాటను మనం ఆలోచిస్తే ఏమండి, కుల వ్యవస్థ అనేది వద్దు అని చెప్పి బైబిల్ చెప్పిందని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఈరోజు మనం ఆలోచిస్తే ఈ ఒక్క మాట మన దేశంలో వేళ్ళునుకుపోయిన కుల వ్యవస్థను ఏమండి కూటికి వేళ్లతో పిగిలించి వేసిందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి మనిషి ఒకరి నుండి వస్తే ఆ ఒక్కడే ఏమండి తండ్రినటువంటి దేవుడు ఒక్క మనిషిని సృష్టించాడు. ఆ ఒక్కడే మనకు తండ్రి అవుతాడు. ఆయనే ఆదాము గారు. ఆ ఒక్కడే ఆదామైనప్పుడు ఒకవేళ కులం అనేది ఉంటే మనుషులందరికీ కూడా తండ్రి ఒక్కడే కనుక ఒకే కులం ఉండి తీరాలి.
అంతేనా? ఒకటే ఉండాలి. మరి ఈరోజు మనం ఆలోచిస్తే ఎన్ని కులాలు ఉన్నాయి చెప్పండి? ఎందుకున్నట్లు ఇవన్నీ అని అంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. ఇక్కడ మన దేశంలో తప్ప ఎక్కడా కనిపించినటువంటి కుల స్వార్థపరులైనటువంటి కొంతమంది ఈ కులాలనేవి సృష్టించారు. మనుషులే సృష్టించారు. అది మీరు ఆలోచించాలి. మనుషులే సృష్టించారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పరిపాలనలో సైతం ప్రవేశించి కులాల వారీగా విభజించి కులగజ్జితో సమాజాన్ని విభజించి రాక్షస క్రీడగా సాగిస్తున్నటువంటి ఈ కుల దురాహారం ఏమండి వ్యవస్థగా బాగు చేయాల్సినటువంటి వాడే ఒక క్రైస్తవుడు. క్రైస్తవుడు తప్ప ఈ ప్రపంచాన్ని మార్చేవాడు ఎవడూ లేడు. అర్థమవుతుందండి? క్రైస్తవుడు మాత్రమేనని అతనికి స్ఫూర్తినిచ్చిందే బైబిల్ అని మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ ప్రపంచంలో ఎవరు ఏ మంచి గురించి రాసినా అది మొట్టమొదట బైబిల్ చెప్పిందని మర్చిపోకూడదు. నిజమండి. ఈరోజు ప్రపంచంలో ఎవరు ఏది చెప్పినా అది మొట్టమొదట బైబిలే చెబుతుంది. అందుకే బైబిల్ని ఏమంటారో తెలుసా అండి? మహనీయులకు మార్గదర్శి బైబిల్. మహనీయులకు మార్గదర్శి బైబిల్ అండి. ఈరోజు మనం ఆలోచిస్తే ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఆయన ఒక సంఘ సంస్కర్త. ఇతను సతీ సహగమనం దాన్ని నిర్మూలించాడు. అలాగే ఒక విలియం కేరీ, ఇతను కూడా క్రైస్తవుడే. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారు కావచ్చు. ఏమండి, దేవదాసి వ్యవస్థను రూపుమాపింది బైబిల్ అని మనకు అర్థమైంది. అలాగే వరకట్నం గురించి బైబిల్లో ఎప్పుడో దేవుడు దాన్ని వద్దు అని చెప్పాడు. అలాగే యావత్తు భూమి మీదన కాపురం ఉండడం కొరకు అందరూ కూడా ఒకరి నుండి వచ్చినప్పుడు ఎవరికి ఏ కులం లేదు, అందరూ కూడా తండ్రి అయినటువంటి దేవుడి నుంచే వచ్చారు, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడని బైబిల్ చెప్పింది. ఇలా మనం ఆలోచిస్తే బైబిల్ని మనం ఆలోచించినప్పుడు ఈ ప్రపంచంలో ఏ ఒక్క మంచి మాట అయినా ఆ మాట ముందుగా బైబిల్ చెప్పిందని మొట్టమొదట మనకి తెలియాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా బైబిల్ అన్నది ఒక మహాజ్ఞాన గ్రంథం. అది మహనీయులకు మార్గదర్శక గ్రంథం. ఓకే. కాబట్టి సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది ఏంటి అంటే ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిలే. బైబిల్ దేవుని మనసు మహాజ్ఞాన గ్రంథం. ఓకే. ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను.